దశరథ రామయ్య గారు, నేను వెళ్ళి పలకరించొస్తాను. అమ్మా సియా, భార్య భర్తకి ఎడం వైపు ఉండాలమ్మా. ఇలారా. దగ్గరగా ఉండు నాన్నా. దశరథ రామయ్య గారి కోడలా? ఏమండి, ఏమైందండి? ఆ అమ్మాయి దశరథ రామయ్య గారి కోడలు కదూ? అవును, కొడుకు పక్కనుంది కోడలే. అయితే ఇప్పుడేంటి? కాదు, కోడలు కాదు, అయ్యే ఛాన్సే లేదు. ఏం మాట్లాడుతున్నారండి? అవును, ఆ రోజు వాళ్ల పెళ్లికి వెళ్తుంటే ఒక అమ్మాయితో గొడవ జరిగి కారు తాళం పడేసింది, పెళ్లికి వెళ్ళలేకపోయానని చెప్పాను కదా, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఈ అమ్మాయో కాదో ఇప్పుడే తేల్చుకొని వస్తాను. చూసేశాడు. అనుమానం వచ్చేసినట్టుంది. ఈసారి ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు. ఎలా? ఈ రోజుతో నా జీవితం అవుట్. బంగారం దగ్గర అలా జరిగింది, గుడిలో ఇలా. దేవుడా 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 దేవుడా. సియా, వెళ్దామా? రాలేదా? ఎటు వెళ్ళిపోయాడు? ఒక్క నిమిషం అత్తయ్య, మంచినీళ్లు తాగొస్తాను. సరే. ఇలా రండి మీరు. వదులు, ఏదో తేల్చుకుందామని వెళ్తుంటే ఇలా లాక్కొస్తావేంటి? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకపోతే, భార్యాభర్తలు కాకపోతే ఇద్దరూ కలిసి ఎందుకుంటారు? ఇంట్లో ఎలా ఉండనిస్తారు? అదంతా నాకు తెలీదు. ఆ అమ్మాయి మాత్రం ఆ రోజు పెళ్లి కూతురులా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే ముహూర్తం సమయంలో నాతో గొడవ పడుతుందని చెప్పాను కదా. ఎవరిని చూసి ఎవరనుకున్నారో? పోలీసోడ్నే నేను. గెటప్లు మార్చి కేటుగాళ్లనే పట్టుకున్నవాణ్ణి. ఈ అమ్మాయిని గుర్తుపట్టలేనా? ఖచ్చితంగా ఆ అమ్మాయే.
మొన్న పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది. అయినా సరే ఇప్పుడు గుళ్ళో గొడవ చేస్తే ఆ కుటుంబం పరువేమైపోతుంది. అందుకని వదిలేయమంటావా? లేదు, జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి. మీరు చెప్పింది నిజమని తెలిస్తే అప్పుడు నిదానంగా చెప్పండి. అర్థమైందా? అమ్మయ్యా, ఈరోజు గండం గట్టెక్కింది. సియా, వస్తున్నా అత్తయ్య. మీ బాధ్యతలన్నీ మీ అబ్బాయికి అప్పగిస్తున్నారా? అవునండి. ఎప్పటికైనా పిల్లలకి బాధ్యతలు అప్పగించి మనం విశ్రాంతి తీసుకోవాల్సిందే కదా. రాజావారు, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతలు అప్పచెప్తున్నారంటే మీ అబ్బాయి ఎంత సమర్థవంతుడో. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు దశరథరామయ్య గారు. మా దేవాంశు లాంటి కొడుకుంటే ఏ తండ్రైనా అదృష్టవంతుడే. అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదువుకుని అక్కడే గొప్ప బిజినెస్ చేసుకునే అవకాశం ఉండి కూడా ఇక్కడ తండ్రి బాధ్యతను నెరవేర్చడానికి వచ్చాడంటే ఎంత గొప్ప మనసై ఉండాలి. అసలు నేను ఇక్కడికి వచ్చింది వైదేహి కోసమైతే ఏదేదో అంటగట్టాలని చూస్తున్నారెందుకు? అయినా సియాని పెళ్లి చేసుకొని వైదేహిని మనసులో ఉంచుకొని అసలు ఈ పదవికి అర్హుణ్ణి కాదు నేను. నీ బాధ అర్థమవుతోంది నాన్నా, కానీ తప్పదు. ఈ బాధ్యత స్వీకరించాల్సిందే, నీ మనసుని మార్చుకోవాల్సిందే. ఇంత పెద్ద ప్లాన్ వేసినా దేవాన్ షడ్డు తొలగించలేకపోయాను. ఊర్మిళ దగ్గర మళ్ళీ ఫూల్ అయ్యాను. ఏదో ఒకటి చేయాలి, లేదంటే పెదనాన్న దేవాన్ష్కి పట్టాభిషేకం చేసి పదవులన్నీ కట్టబెట్టేస్తాడు. దేవాంశని కాదు, ఈ ముసలోడిని పైకి పంపించుంటే ఏ టెన్షన్ ఉండుండేది కాదు. అప్పుడే చంపేస్తానంటే నాన్న అడ్డొచ్చాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఆ పట్టాభిషేకం ముహూర్తానికి ఒక్క క్షణం ముందైనా పైకి పంపిస్తే సరే, దేవాంశ సంగతి తర్వాత చూసుకోవచ్చు. కానీ ఏదైనా మర్డర్ ప్లాన్ చేసి మిస్ అయితే డౌట్ వచ్చేస్తుంది. ఎలా ప్లాన్ చేయాలి? ఎస్, అసలు అప్పుడే డోస్ కాస్త పెంచుంటే ఈ పాటికి పోయిండేవాడు. అదేదో ఇప్పుడే చేద్దాం.
ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి పెద్దనాన్న గదిలోకి దూరి మందు కలపడానికి ఇదే సరైన టైం. అబ్బా, ఈ పెద్దయ్య గారు ఒకరు అన్నీ మర్చిపోతారు. అయినా ఇల్లంతా నేనే చూసుకోవాలి కదా, తప్పదు కదా. ఇక్కడ అన్ని ఓలో సోలో అన్నీ నేనే. అసలు అప్పుడే డోస్ కాస్త పెంచుంటే ఈ పాటికే పోయిండేవాడు. అదేదో ఇప్పుడే ఇచ్చేద్దాం. పెద్దబాబు గారు, మీరు గుడికెళ్ళలేదా? లేదు. అది సరే, మీరు పెద్దయ్య గారి గదిలో ఏం చేస్తున్నారు బాబు? ఈ గదిలోకి ఎవరు రాకూడదు కదా. ఏం లేదురా, ఏదో అనుకోకుండా వచ్చాను. అనుకోకుండా రావటం ఏంటి? అవును, వెనకాలేదో దాచుకుంటూ వెళ్తున్నారేంటి? చూస్తే కంగారుగా కూడా ఉన్నట్టున్నారు. ఒకప్పుడు పెద్దయ్య గారి గదిలో నుండి డబ్బులు దొంగిలిస్తే కొట్టారు కదా. మళ్ళీ ఏదో దొంగిలించి తీసుకెళ్ళిపోతున్నట్టున్నాడు. పెద్దయ్య గారికి వెంటనే చెప్పాలి. అబ్బా అబ్బా, ఏమైందిరా నీకు ఇంత గట్టిగా లాగావు? ఎక్కడుంది నీ బుర్ర? ఎక్కడ పెట్టుకుంటే నీకెందుకే ముసల్దానా? ఏమైందిరా నీకు? ఎక్కడో కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నావు? నాన్న రాని, అప్పుడు చెప్తా. ఈరోజు విషయం ఏంటో తేలిపోల్సిందే. ఏంట్రా ఏంట్రా పిచ్చి వాగుడు వాగుతున్నావు? నేను పిచ్చి వాగుడు వాగడం కాదు, మీ అందరికీ పిచ్చి వదలగొట్టబోతున్నాను. మొత్తం మొత్తం నాన్నకి చెప్పేస్తాను. ఏంట్రా పిచ్చివాగుడు? మాడు పగల కొడతాను వేధవా. కొడతావు నాన్నొచ్చాక చెప్తాను కదా. ఎవరి మాడు పగులుతుందో అప్పుడు తేలుతుంది. అంటే ఏంట్రా? మొత్తం జరిగిందంతా చెప్పేస్తావా? రేయ్, చెప్పనని వైదేహి మీద ఒట్టేశావు, ఆ విషయం మర్చిపోకు. ఒట్టేశాను కాబట్టే ఇన్నాళ్ళు నోరు మూసుకుని కూర్చున్నాను. కానీ నేను ఏం ఒట్టేశానో నాకు బాగా తెలుసు. ఆ ఒట్టు మేరకుండా ఏది ఎలా చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు. నాన్న రాని. ఉరే 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 వెధవా, ఆగరా. ఏం చేస్తాడు వీడు? లోపల పెట్టు. నాన్న, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఉరే వెధవా, వేలేడంత లేవు, నీకు ముఖ్యమైన విషయాలు ఏముంటాయిరా? నీకెందుకే ముసల్దానా, ఆ విషయం చెప్పని, అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఏంట్రా వాగుతున్నావు? ఏమీ లేదురా, వాడేదో పిచ్చిగా వాగుతాడంతే. నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పరా. నాన్న, విషయం ఏంటంటే సియక్క
దీనికోసం ఇంత హడావిడి చేశాడా? నేనింకా పెళ్లి విషయం చెప్పేస్తాడేమోనని కంగారు పడిపోయాను. చాలా కోపం వచ్చింది నాన్న. వెళ్ళి అడుగుదామనుకున్నాను, కానీ అప్పుడే బైక్ మీద వెళ్ళిపోయారు. నువ్వు నోరు మీరా వెధవా! ఎవరిని చూసి ఎవరనుకున్నావో? అమ్మా, సియా ఒక్కదాని గురించి అయితే పొరపాటు పడ్డాడు అనుకోవచ్చు. పక్కనే లంకేష్ కూడా ఉన్నాడుగా. సినిమా పిచ్చి ఎక్కువైందనే దానికి పెళ్లి చేసి పంపిస్తే అక్కడికి వెళ్ళినా బుద్ధి మారలేదు. అలా ఎందుకు అనుకుంటావురా? ఏదో పని మీద బయటికి వెళ్ళుంటుంది, అక్కడ కనిపించాడేమో. వెనకేసుకొచ్చింది చాలమ్మా. ఇలా ప్రతిదానికి వెనకేసుకురాబట్టే అలా తయారైంది. అసలు నీ పెంపకం వల్లే ఇదంతా జరిగింది. నేనేం చేశానురా? నువ్వే చేసావమ్మా. వైదేహిని నా చేతుల మీదుగా పెంచాను. తనెలా ఉంది? సియా ఎలా తయారైంది? మొదటిసారి తప్పు చేసినప్పుడే గట్టిగా బుద్ధి చెప్పుంటే మళ్ళీ చేసుండేదా? అంతా నీ వల్లే. పుట్టింట్లో ఇలాంటివి ఎన్ని చేసినా పర్వాలేదమ్మా, మందలిస్తాం. మళ్ళీ ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడతాం. కానీ అది మెట్టినిల్లు. అక్కడ ఇలాంటివన్నీ బయటపడితే బతుకే నాశనం అయిపోతుంది. ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాను. పరువు పోయే పని చేస్తే ప్రాణాలే వదులుకోవాల్సి వస్తుందని చెప్పినా బుద్ధి లేక ఇలా చేస్తుందంటే ఏం చేయాలి? ఆ చెంప ఈ చెంప వాయిస్తే గాని బుద్ధి రాదా? అయ్యో ఒరే ఉండ్రా, ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాలమ్మా. ఇప్పుడైనా గట్టిగా చెప్పకపోతే అది మారదు. అందుకని ఇంత రాత్రిపూట వెళ్లి గొడవ చేస్తే నీ పరువు నువ్వే తీసుకున్నట్టు అవుతుందిరా. ఒరే, మళ్ళీ అలాంటి తప్పు చేయదురా, నేను చెప్తాను కదా. నువ్వేం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలుసులే నానమ్మా. నువ్వు నోరు మీరా వెధవా. ఒరే జానకి, కావాలంటే పొద్దునే మాట్లాడొచ్చు, ఇప్పుడు మాత్రం వద్దురా. నా మాట వినరా. బావుగారు ఫోన్ చేస్తున్నారు. కొంపదీసి విషయంగానే ఆయనకు తెలిసిపోయిందా? నమస్కారం బావుగారు. నమస్కారం బావుగారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు ఒకసారి ఇంటికి వస్తారా? ఏమైంది బావుగారు? ఏదైనా సమస్య? విషయం ఏంటో చెప్పండి. ఇది ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు బావుగారు. మీరు ఇంటికి రండి, చెప్తాను. ఫోన్లో కాదు, నేరుగా మాట్లాడాలి అంటున్నారు. నాకెందుకో విషయం తెలిసిపోయిందేమో అని అనిపిస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, అదే జరిగి అక్కడ నా కూతురు తప్పు చేసిందని నిలదీస్తే అక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. ఒరే ఒరే జానకి,